నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటి, మన గొంతు ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అని వాడొకడు వీడొకడు మాట్లాడుతాను. ఎందుకు ఉండాలంటే నేను 4 కారణాలు చెప్తాను. మొదటిది కార్మికుల విషయమే తీసుకుంటే, ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం కానియద్దంటే బీఆర్ఎస్ ఉండాలి, గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావు షేర్ అమ్మద్దంటే కొట్లాడేటోడు ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ వాడైతే ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. వాళ్ళతోనేం కాదు, ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఎంత చెప్తే అంత, బయట ఉంటే బయట, ఉటో అంటే ఉటో, అంతకంటే వాళ్ళతో కాదు. అదే బీఆర్ఎస్ అయితే తెగించి కొట్లాడతాం. 2 ఎంపీలు ఉన్ననాడే కేసీఆర్ గారు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చారు. అదే మీరు 10-12 ఎంపీలు ఇవ్వండి, 10-12 ఎంపీలు ఇవ్వండి, మీ అందరికి ఉండొచ్చు మనసులో బాధ, అరే మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని. మీరు 10-12 ఎంపీలు మాకు ఇస్తే సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. మీరు తలుసుకుంటే అవుతుంది.